అండ్ ఎన్నోసార్లు కరువులు ఈ విల్డ్ బీస్ట్ మైగ్రేషన్ ఎఫెక్ట్ చేసాయి. అలా చూసుకుంటే 1993లో టాంజానియాలో కరువు వచ్చింది. ఈ కరువు అప్పుడు అంటే టైం చెప్పాలంటే జూన్ 1993 నుంచి ఫిబ్రవరి 1994 వరకు ఈ కరువు వచ్చిందనమాట. ఈ కరువు సమయంలో వర్షపాతం కేవలం 53 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. సో వర్షాలు పడక ఎండిపోయిన ఈ భూముల మీద, బీడు భూముల మీద నీళ్లు దొరక్క ఎంతో దూరం తిరిగాయి అనమాట విల్డ్ బీస్ట్. దీనివల్ల విల్డ్ బీస్ట్ పాపులేషన్ కూడా ఎంతో భీకరంగా ఎఫెక్ట్ అయింది. ఎక్కడో 12 లక్షల సంఖ్య నుంచి 9 లక్షలు పడిపోయింది పాపులేషన్. దీనికన్నా తీవ్రంగా ఇంకొకరు 2006 జనవరిలో వచ్చింది. జనవరి అంటే నేను ఇందాక చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం అది వెట్ సీజనే, కానీ వీటన్నిటికి భిన్నంగా అప్పుడు వచ్చిన కరువు చాలా ఎఫెక్ట్ చూపించింది అనమాట ఈ విల్డ్ బీస్ట్ మైగ్రేషన్ మీద. ఇంకొక పిక్చర్ చూపిస్తారు. జస్ట్ 12 జనవరి 2005 తీసిన పిక్చర్, 9 జనవరి 2006 తీసిన పిక్చర్ పక్కన పెట్టి చూపిస్తున్నా. ఈ పిక్చర్ ప్రకారం మనకు అర్థమవుతుంది ఇది ఎంత తీవ్రమైన కరువు అని. ఈ కరువు వల్ల వచ్చిన వర్షపాతం కూడా కేవలం 20 నుంచి 60% దాకా వర్షపాతం పడింది. నార్మల్ వర్షపాతం